నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో రైతు మృతి. ఇందుకూరుపేట మండలం చట్టవారికండ్రి గ్రామంలో విద్యుత్ షాకు గురై వెంకటేశ్వర మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఆయన సేవలు అభినందనీయం. చిట్టమూరులోని రెవెన్యూ కార్యాలయ ఆవరణలో జరిగిన తహసీల్దార్ సతీష్ కుమార్ పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొని సత్కరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. నెల్లూరులో ఘనంగా గణేష్ శోభాయాత్ర. కన్నుల పండుగగా జరిగిన గణపతి నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, అధికారులు, నాయకులు. వైభవంగా వినాయకుడి గ్రామోత్సవం. మనుబోలులోని కమ్మలపాలెం ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద విశేష పూజలు. అనంతరం లడ్డు, నగదు మాల, వెండి కాయిన్లకు వేలం పాటలు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో రైతు మృతి చెందాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని చట్టవారికండ్రి గ్రామంలో చోటు చేసుకుంది. రైతు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని చట్టవారికండ్రి గ్రామంలో విద్యుత్ షాక్ గురై నట్రంబాకం వెంకటేశ్వర అనే రైతు మృతి చెందాడు. రైతు తన పొలంలో వరి కోత కోస్తుండగా విద్యుత్ తీగ నేలకు ఒరిగి ఉండడంతో విద్యుత్ షాక్ గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు బోరును విలపించారు. విద్యుత్ మరమ్మతుల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద విద్యుత్ తీగల విషయంలో అధికారులు సకాలంలో స్పందించకపోతుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వెంకటేశ్వర మృతి చెందాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. SS2 లో మాకు పొలం ఉంటే దాంట్లో వాళ్ళు ఇల్లు కట్టుకుంటా అడ్డామని 100 తీసి ఏబీ కేబుల్ సైబిట్ మార్చేసారు. మార్చేసిన తర్వాత మాకు ఏబీ కేబుల్ 7 మోటార్లు హాస్పిటల్ మల్టీ అయిపోతుంది ఇస్తే రెస్పాన్స్ ఇలా హెల్పరు సరే ఏఈకి ఇచ్చాం. ఏఈ రెస్పాన్స్ ఇలా ఏడి కాడికి పోయాం. డిఈ కాడికి పోయి డిఈ ఏమిటి ఏడికి చెప్పారు చేయమన్నారు. సరే ఏడి స్పాట్లు అందరూ మీటింగ్ లో ఉండి ఏఈకి చెప్తే దాని ఇంతవరకు రెక్టిఫై చేయాల. అసలు రాళ్ళని అడిగితే చేస్తా ఉంటున్నారు. ఎన్నిసార్లు అడుగుతావు? ఎన్నిసార్లు మళ్ళీ మనం డబ్బులు పెట్టుకోవాలి. మళ్ళీ మనం మీరు డబ్బులు పెట్టుకుని అంటున్నారు. దాని మీద లోడ్ పెరిగిపోయింది తీసిందా అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని ఏబీ కేబుల్ పెట్టేశారు. వాళ్ళు సపరేట్ ఏబీ కేబుల్ డబ్బులు ఉండే వాళ్ళు లాక్కుంటారంట. డబ్బులు లాక్కుంటే లేని పరిస్థితి ఏందా? మన ఆయన వయసు అయిన 70-80 సంవత్సరాలు ఎత్తున్నాం. ఆయన ఏం చేయగలడా? ఫీజులు వారానికి ఒకసారి ఫీజులు పోతాయి. ఫీజు పోయినా వస్తే వాళ్ళకి 200 సార్లు అంట 500 కావాలంట. 500 ఎవరు ఇస్తారండి? రావడంలో ఆ తీగి దిగిపోయింది. ఆయన చూడక ఆ తగిలేసేసి సరిపోయినాడు సార్. అది ఏమి అక్కడ దాంట్లో ఆయనతో పాటు ఇంకా 5 మంది చనిపోవాల్సింది. అతను చనిపోయి పడిపోయినాడు. ఆ పొలం కోసి అతను ఇంటికి భోజనానికి వెళ్ళాడని చెప్పి సరే కోపిస్తామని మిషన్ వచ్చిన తర్వాత మిషన్ కోపి అడిగి కోస్తా ఉంటే మిషన్ డ్రైవర్ చూసి చెప్పాడు. సరే ఇల్లు నుంచి వెళ్తా గుమ్మికి వెళ్తా ఉంటే ఇంత ఏబీ కేబుల్ లేదు. ట్రాన్స్ఫర్ ఆపేది ఏబీ కేబుల్ లేదు. సబ్టైజర్ ఫోన్ చేసి ఆపమని చెప్పి ఎల్సీ తీసుకుని ఆపి. చిట్టమూరు తహసీల్దార్ సతీష్ కుమార్ పదవి విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తదితరులు హాజరై తహసీల్దార్ దంపతులను ఘనంగా సత్కరించారు. చిట్టమూరులోని రెవెన్యూ కార్యాలయ ఆవరణలో తహసీల్దార్ సతీష్ కుమార్ పదవి విరమణ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తదితరులు హాజరయ్యారు. తహసీల్దార్ దంపతులకు వారు శాలువాలు కప్పి పొలమాలు వేసి ఘనంగా సత్కరించారు. చిట్టమూరు మండలానికి ఆయన అందించిన సేవలను వక్తలు కొనియాడారు. దాదాపు 40 years వరకు
రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ గౌడ్, గూడూరు, కోట, చిలకూరు తహసీల్దార్లు, మండల టీడీపీ అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు, సొసైటీ చైర్మన్ కస్తూరయ్య, నాయకులు శ్రీపతి బాబు, రషీద్, కస్తూరెడ్డి, మున్శేఖర్ రెడ్డి, సునీల్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, రీసర్వే డిటి నిరంజన్ బాబు, డిటి నరేష్ తదితరులు పాల్గొన్నారు. కోట పట్టణంలో వెలసిన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామ ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. 16 మందికి గొడుగులు, పాదరక్షలు అందజేశారు. ఉత్తమ నెల్లూరు గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు ఆవుల సుబ్బయ్య, కోటమ్మ దంపతుల సహకారంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి అక్షర సేవా సంస్థ అధ్యక్షుడు అల్లం రమణయ్య, ప్రగతి విద్యా సంస్థల అధినేత పసుపులేటి కిషోర్, కోటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక సేవా సంస్థ ఆధ్వర్యంలో చాలా సేవా కార్యక్రమాలు నేను వాట్సాప్లో కానీ పేపర్లో కానీ చూడడం జరిగింది. సో ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముందుకు నడిపిస్తున్నటువంటి దేవి అనంతాచార్య అలాగే మిగతా సభ్యులందరికీ కూడా ఆ సంస్థ మిగతా సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా మంచి కార్యక్రమాలు చేస్తాను. అర్చక పురోహితులకి సంబంధించినటువంటి కార్యక్రమం అంటే సో మీరందరూ కూడా ఎంతో పుణ్యం చేసుకుంటే ఈరోజు అర్చక పురోహితులు ఉన్నారు. సాక్షాత్ భగవంతుని సేవ చేసుకున్న అదృష్టం మీ అందరికీ ఉంది. సో మీలాంటి పెద్దలు మధ్య ఈ కార్యక్రమంలో పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మనం స్కూల్లో ప్రేయర్లో ప్రేయర్ చేసేటప్పుడు కూడా పట్టణాలకు వెళ్తున్నారు. ఏదో కొద్దిమంది మాత్రమే పౌరోహిత్యం చేసుకుంటూ ఇక్కడ గడుపుతూ ఉన్నారు. అటువంటి వారిని అందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి వారిలో ఐక్యతను నింపి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేది చిన్న విషయం కాదు. అది ఆ సీతారాములు వారు ఆయనకి ఇచ్చినటువంటి వరంగా నేను భావిస్తూ ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైనా ఒక సేవా కార్యక్రమం చేయాలి అనుకుంటే చేసేవాళ్ళు ఎవరైనా కావచ్చు, అర్హత కలిగిన వాళ్ళకి ఇస్తేనే దాని యొక్క ఫలితం అందుతుందనే దానికి ఏమి కోరి ఇటువంటి మహనీయులను తీసుకొచ్చి ఈరోజు దుబాయ్ గారి నలుగుడు యొక్క పుట్టినరోజు సందర్భంగా అందిస్తాను. ఈ అవకాశం మళ్ళీ కొన్నిసార్లు చేశాను, ఇప్పుడు వచ్చింది. ఈసారి నుంచి ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు నేను శ్రీ పట్టాభిరామ సేవా సమితి వారికి నేను ఈ కార్యక్రమం పేద రాములకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను అనుకుంటాను. ఈరోజు అవకాశం వచ్చింది, మాటిస్తున్నాను. ఘననాథుడి చల్లని చూపుతో విఘ్నాలు తొలగిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆకాంక్షించారు. నెల్లూరులో జరిగిన గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ శోభాయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో కమిషనర్ నందన్, డిఎస్పీ సింధుప్రియ, టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, కార్పొరేటర్ అస్మా తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ సార్ బాబు వినాయక చవితి అంటే మన దేశంలో మన రాష్ట్రంలో కానీ ఇది ఎంతో ఉత్సాహంగా ఈ పండుగని అన్ని వర్గాల వారు అన్ని ఏజ్ల వారు చేసుకుంటారు.
ముఖ్యంగా యువకులు అయితే ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క పండుగను చేసుకుంటారు. జనరల్గా పండుగ అయిన తర్వాత 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు నిమజ్జనం చేయటం అనేది ఒక సాంప్రదాయం. ఈరోజు నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో అటుపక్క సర్నాల చెరువు మనకుంది, ఇటుపక్క పెన్నార్ ఎవరు ఉంది. కాబట్టి అటుపక్క ఉండే వాళ్ళందరూ సర్నాల చెరువులోను, ఇటుపక్క ఉండే వాళ్ళందరూ యాక్చువల్గా అంటే పెన్నార్ ఎవరికి ఈ పక్క ఉండే వాళ్ళందరూ ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈరోజు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించిన రెవెన్యూ వాళ్ళు కావచ్చు, మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, ఎలక్ట్రిసిటీ, పోలీసు అండ్ ఎండోమెంట్స్ వాళ్ళు ప్రసాదాలు కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. మనుగోలు కోదండరాంపురం ప్రాంతంలోని గమ్మడపాలెం వద్ద కొలువై ఉన్న వినాయకుని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామోత్సవం వైభవంగా జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు, బాణా సంచా నడుమ జరిగిన ఉత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉభయదాతలుగా కుడుముల వెంకటరమణయ్య గౌడ్, బుజ్జమ్మ వారి కుమారుడు చంద్రశేఖర్ గౌడ్, కల్పన దంపతులు వ్యవహరించాడు. శివుడు రాజాగౌడ్ 40,000కు లడ్డూను దక్కించుకున్నారు. నగదమాలను దాసకృష్ణయ్య గౌడ్ 20,000, వెండి నాణ్యంను వడ్ల భానుచందర్ ఆచారి 21,000 రూపాయలు దక్కించుకున్నారు. చివరగా స్వామివారి నిమజ్జనం వైభవంగా జరిగింది. కుడివే మంగళం తెచ్చే మహాశక్తుడివే, మూషిక వాహనుడా, మోడక ప్రియుడా, సత్య మార్గం చూపే వినాయకుడా, గజాననుడివే, శుభానందుడివే, విజయ మార్గముల వెలుగునివే, నవగ్రహాలకి నాయకుడివే. నమో నమో నాయక జై వినాయక, నమో నమో నాయక జై వినాయక, వినాయక వినాయక జై జై వినాయక, నమో నమో నాయక జై వినాయక. విఘ్నాల తొలగించే, విద్యా ప్రసాదించే, భక్తుల కాపాడే జై జై వినాయక, సిద్ధి వినాయక, శుభ వినాయక, ఆనందకరుడా జై జై వినాయక, ఊర్ధ్వముఖుడివే, ఆశీర్వదించువే, సంకల్ప సఫలుడా వినాయకుడివే. నమో నమో నాయక జై వినాయక, నమో నమో నాయక జై వినాయక, వినాయక వినాయక జై జై వినాయక. నమో నమో నాయక జై వినాయక. లక్ష్మీ ప్రియుడా, విజయప్రదుడా, సంకటనాశకుడా జై జై వినాయక, వేదములు పాడే, వేణువులు ఊదే, భక్తులు నృత్యమాడే జై జై వినాయక, కలిమిలో వెలుగై కరుణ గుణ సాగరా, మంగళం ప్రసాదించే వినాయక. నమో నమో నాయక
మనుబోలులో టీడీపీ తిరుపతి పార్లమెంటు తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి నివాసం వద్ద ఉన్న వినాయకుడిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామోత్సవ నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కలికి వినీల్ రెడ్డి, వైష్ణవి దంపతులు వ్యవహరించారు. మునుబోలు సమీపంలోని పిడూరు రోడ్లో కొలువైన శ్రీ సాయి మందిరం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడికి విశేష పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా రామిశెట్టి మురళి, చందన కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అనంతరం ఉట్టి మహోత్సవం ఘనంగా జరిగింది. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో రైతు మృతి. ఇందుకూరుపేట మండలం చట్టవారికండ్రి గ్రామంలో విద్యుత్ షాకు గురై వెంకటేశ్వర మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఆయన సేవలు అభినందనీయం. చిట్టమూరులోని రెవెన్యూ కార్యాలయ ఆవరణలో జరిగిన తహసీల్దార్ సతీష్ కుమార్ పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొని సత్కరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. నెల్లూరులో ఘనంగా గణేష్ శోభాయాత్ర. కన్నుల పండుగగా జరిగిన గణపతి నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, అధికారులు, నాయకులు. వైభవంగా వినాయకుడి గ్రామోత్సవం. మనుబోలులోని కమ్మలపాలెం ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద విశేష పూజలు. అనంతరం లడ్డు, నగదుమాల, వెండి కాయిన్లకు వేలం పాటలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.